Hey everyone, Pisha here on Pocket Tech. I am back again with a day in my life video. ఈ వీడియోలో అయితే మనం OnePlus 9 Pro యొక్క బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేయబోతున్నాము. మనకి OnePlus 9 Pro వచ్చేసి Snapdragon 888 చిప్ మీద వర్క్ అవుతుంది అండ్ అలానే ఇట్ హ్యాస్ 4500 mAh బ్యాటరీ. సో మనకి 4500 mAh బ్యాటరీ 100% నుంచి 0% రావడానికి ఎన్ని అవర్స్ పడుతుందో టెస్ట్ చేసి చూద్దాం. అండ్ అలానే 65 వాట్ చార్జర్ యూజ్ చేసి 0 నుంచి 100% బ్యాటరీకి ఛార్జింగ్ రావడానికి ఎంత టైం పడుతుందో కూడా టెస్ట్ చేసి చూద్దాం. మీకు కనుక ఫుల్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ OnePlus 9 Pro కావాలి అనుకుంటే నేను అన్బాక్సింగ్ వీడియోలో మెన్షన్ చేశాను. అన్బాక్సింగ్ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ OnePlus 9 Pro చూడొచ్చు. ఫోన్ బ్రైట్నెస్ అయితే ఫుల్లో పెట్టి యూజ్ చేస్తున్నాను అండ్ అలానే వాల్యూమ్ కూడా ఫుల్లో ఉంది. ఒకసారి డిస్ప్లే రెజల్యూషన్ చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ డిస్ప్లే అని ఉంటుంది కదా, డిస్ప్లే అని క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు మనకి స్మార్ట్ 120Hz రిఫ్రెష్ రేట్ ఆప్షన్ అయితే ఉంటుంది. నేనైతే దీన్ని ఆన్ చేసుకొని యూజ్ చేస్తున్నాను అండ్ అలానే స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి నేను QHD+లో యూజ్ చేయబోతున్నాను. అండ్ కమింగ్ టు ద స్క్రీన్ క్యాలిబ్రేషన్, నేనైతే ఇది యూజువల్గా వివిడ్లో ఉంటుంది, వివిడ్లోనే పెట్టి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ 1 అవర్ అయితే నేను యూట్యూబ్ చూడబోతున్నాను అండ్ అలానే మీకైతే ఒక బిట్ ప్లే నాకైతే డిస్ప్లే వివిడ్లో పెట్టి యూజ్ చేస్తుంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ అలానే కలర్స్ అయితే చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. ఆఫ్టర్ 1 అవర్ ఆఫ్ యూసేజ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 85% దగ్గర ఉంది. నెక్స్ట్ 1 అవర్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయబోతున్నాను. లేటెస్ట్గా వస్తున్న టెక్ న్యూస్ కానీ లేకపోతే ఫోన్ ఏదైనా పర్చేస్ చేస్తే వాటి యొక్క కెమెరా శాంపిల్స్, వీడియో శాంపిల్స్ అని నేను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తూ ఉంటాను. మీకు కనుక మరిన్ని కెమెరా శాంపిల్స్ కావాలి లేకపోతే లేటెస్ట్ టెక్ న్యూస్ కావాలి అనుకుంటే ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఆఫ్టర్ 2 అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 70% దగ్గర ఉంది. నేనైతే బయటకి షాపింగ్కి వచ్చాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి టెస్లా. మాకు ఇక్కడ ఛార్జింగ్ బయట షాపింగ్ మాల్స్లో దొరుకుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే టెస్లాకి ఛార్జింగ్ పెట్టి ఉంచారు. యూజువల్గా నేను ఎప్పుడైనా సరే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేసినప్పుడు ఇలా బయటకు వస్తే కనుక ఖచ్చితంగా 5G స్పీడ్ టెస్ట్ చేస్తూ ఉంటాను. బట్ ఇవాళ అయితే మన డివైస్లో 5G వర్క్ అవ్వట్లేదు. దో మనకి OnePlus 9 Proలో 5G సపోర్ట్ ఉన్నప్పటికీ, ఎందుకంటే నా దగ్గర ఉన్న నెట్వర్క్ వచ్చేసి AT&T, యూఎస్లో AT&T అండ్ వెరజాన్కి OnePlus 9 Pro డివైస్లో అయితే మాకు 5G నెట్వర్క్ రావట్లేదు. ప్రస్తుతానికైతే యూఎస్లో ఓన్లీ T-Mobile నెట్వర్క్లో మాత్రమే మనకి OnePlus 9 Proలో 5G వస్తుంది. మామూలుగా ఇలా OnePlus వాళ్ళ డివైజెస్కి మనకి 5G రావాలి అంటే వాళ్ళ నెట్వర్క్స్కి రిక్వెస్ట్ పెట్టాలన్నమాట. సో మనం AT&T కానీ T-Mobile కానీ వెరజాన్ కానీ రిక్వెస్ట్ పెట్టుకుంటే సేయింగ్ దట్ మీ నెట్వర్క్లో మా డివైస్ వర్క్ అవ్వాలి అని వాళ్ళు రిక్వెస్ట్ అప్రూవ్ చేస్తేనే మనకి ఆ డివైస్ అనేది 5G వర్క్ అవుతుంది. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. అందుకనే నేను ఈ వీడియోలో అయితే 5G స్పీడ్ టెస్ట్ చేయలేకపోతున్నాను. జనరల్గా మనం మన డివైస్లో 5G వర్క్ అవుతుంటే స్పీడ్స్ చూసుకుంటే మిల్లీమీటర్ వేవ్ స్పీడ్స్ వచ్చేసి మనకి 1000 Mbps నుంచి 1500 Mbps వరకు ఉంటుంది. అదే సబ్-6 వేవ్ స్పీడ్ చూసుకుంటే కనుక 300 Mbps నుంచి 500 Mbps మినిమం స్పీడ్స్ వస్తూ ఉంటాయి. నేనైతే ఆల్రెడీ చాలా డివైజెస్లో 5G స్పీడ్ టెస్ట్ చేశాను. మీరు ఎవరైనా సరే 5G స్పీడ్ టెస్ట్ ఎలా ఉంటాయో చూడాలి అనుకుంటే ఆ కంప్లీట్ ప్లేలిస్ట్ని అయితే ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తాను చూడండి. మనకి 5G నెట్వర్క్ లేదు కాబట్టి 3rd అవర్లో నేనైతే కెమెరా యూజ్ చేయబోతున్నాను. సో కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేద్దాం అండ్ మీకు కూడా పిక్చర్స్ చూపిస్తున్నాను చూడండి. నాకైతే OnePlus 9 Pro యూజ్ చేసి పిక్చర్స్ క్యాప్చర్ చేస్తుంటే ఒక్కొక్క ఫోటో ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ పోర్ట్రేట్ చూసారా, ఇదంతా ఎందుకో బ్యాక్ సైడ్ కంప్లీట్గా ఎల్లోగా అయిపోయింది. ఇదైతే నేను బ్రైట్ సన్లైట్లోనే క్యాప్చర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ పోర్ట్రేట్ చూస్తే కనుక మనకి డౌన్ అంతా బోకా వచ్చింది, ఆ పైన చూస్తే కనుక అసలు బ్లర్రే అవ్వలేదు. సో చిన్న చిన్న బగ్స్ అయితే ఉన్నాయి. OnePlus 9 Proలో నేను వీడియోస్ రికార్డ్ చేస్తుంటే మోర్ దాన్ 10 minutes కన్నా రికార్డ్ చేస్తే కనుక ఫోన్ ఓవర్ హీట్ అయిపోతుంది. ఒక 10 minutes రికార్డ్ చేయగానే వీడియో రికార్డింగ్ స్టాప్ డ్యూ టు హై టెంపరేచర్ అని చూపిస్తుంది. వీడియోసే కాదు, నేను ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినా కానీ ఫొటోస్ కెనాట్ బి క్యాప్చర్ డ్యూ టు హై టెంపరేచర్ అంటుంది. మనకి OnePlus 9 Proలో అయితే హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో లెట్స్ వెయిట్ ఫర్ ద సాఫ్ట్వేర్ అప్డేట్. ఆఫ్టర్ 3 అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 51% దగ్గర ఉంది. కెమెరా అయితే బ్యాటరీని ఎక్కువగానే డ్రైన్ చేసేసింది. మనకి Android 11లో అయితే ఒక లేటెస్ట్ ఫీచర్ వచ్చిందండి. ఏ యాప్ ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ని యూజ్ చేసుకుంటుంది అని మనం చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో టు సెట్టింగ్స్.
సో ఆల్ ద వే బాటమ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు డిజిటల్ వెల్ బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేయాలి. అండ్ అలానే మీరు ఫోన్ని 1 డేలో ఎన్నిసార్లు అన్లాక్ చేశారు, మీకు ఫోన్కి ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ యాప్ ఎంత బ్యాటరీ డ్రైన్ చేసిందో చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంటుంది, క్లిక్ దట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, యూట్యూబ్ చూసారా, నాకు ఆల్మోస్ట్ 57 మినిట్స్ యూస్ చేశాను. అండ్ ఇన్స్టాగ్రామ్ చూస్తే కనుక 57 మినిట్స్ యూస్ చేశాను. కెమెరా వచ్చేసి 45 మినిట్స్ యూస్ చేశాను. సో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, కరెక్ట్గా 3 అవర్స్ ఆఫ్ నాన్ స్టాప్ యూసేజ్ అయితే నేను ఫోన్ని యూస్ చేస్తూనే ఉన్నాను. నెక్స్ట్ 1 అవర్ అయితే నేను బ్రౌజింగ్ చేయబోతున్నాను, చూద్దాం బ్యాటరీ ఎంత డ్రైన్ అవుతుందో. అండ్ అలానే వీడియోస్ క్యాప్చర్ చేశానని చెప్పాను కదా, మీరు ఇక్కడ వీడియో శాంపిల్స్ చూడొచ్చు. ఒకసారి ఆఫ్టర్ 4 అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 31% దగ్గర ఉంది. సో ఫోన్లో అయితే ఇంకా 31% బ్యాటరీ ఉంది. ఈ 31% బ్యాటరీ యూజ్ చేసి నేను ఫేస్బుక్ చూడబోతున్నాను. చూద్దాం మనకి బ్యాటరీ 0% రావడానికి ఇంకా ఎంత టైం పడుతుందో. సో ఇక్కడ చూడొచ్చు, నాకు టైం వచ్చేసి 240 అవుతుంది అండ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 1% దగ్గర ఉంది. మనకి 1% అనేది ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు. నేనైతే ఫోన్ని 9-10కి స్టార్ట్ చేయడం యూజ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి 240 అవుతుంది, అంటే నాకు టోటల్గా 5 అవర్స్ 30 మినిట్స్ ఆఫ్ యూసేజ్ వచ్చింది. నేనైతే ఇప్పుడు 65 వాట్ వాప్ ఛార్జర్ యూస్ చేసి ఛార్జింగ్ చేయబోతున్నాను. అసలు మన 65 వాప్ ఛార్జర్ అంటున్నారు, ఎంత ఫాస్ట్గా బ్యాటరీకి ఛార్జింగ్ వస్తుందో కూడా టెస్ట్ చేసి చూద్దాం. అండ్ ఎంత టైంకి 100% వస్తుందో కూడా నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ స్టాప్ వాచ్లో చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద బ్యాటరీ ఛార్జింగ్ టెస్ట్. యాజ్ యూజువల్గా మనకి బాక్స్తో వచ్చిన ఆథెంటిక్ రెడ్ కేబులే యూస్ చేస్తున్నాను. వన్ ఎండ్ని నేను అడాప్టర్కి అండ్ అదర్ ఎండ్ని అయితే ఫోన్కి ప్లగ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2లో అయితే కనుక స్టాప్ వాచ్ ఆన్ చేశాను. సో లెట్స్ స్టార్ట్ ద బ్యాటరీ ఛార్జింగ్ టెస్ట్. మనం ఈవెన్ ఈ 65 వాట్స్ వాప్ ఛార్జర్ యూస్ చేసుకొని మ్యాక్బుక్స్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, అంత పవర్ఫుల్ అడాప్టర్ అనమాట. సో ఫోన్కి నేను ఛార్జింగ్ పెట్టి స్టార్ట్ చేసి 25 మినిట్స్ అవుతుంది. మీరు ఇక్కడ చూసారా, 94% ఆఫ్ బ్యాటరీ ఛార్జింగ్ వచ్చేసింది. వావ్, మిరాకిల్ ఇది అసలు. 25 మినిట్స్లో 94% అంటే అసలు మామూలు విషయం కాదు. అండ్ బ్యాటరీ ఫుల్ 100% రావడానికి ఇట్ జస్ట్ 33 మినిట్స్. సో ఎప్పుడైనా మీరు నైట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోతే మార్నింగ్ మనం లేచి రెడీ అయ్యే లోపల మన ఫోన్కి ఫుల్ 100% ఛార్జింగ్ వచ్చేస్తుంది. సో నాకు ఓవరాల్గా 0% నుంచి 100%కి ఫోన్ ఛార్జింగ్ వచ్చే టైంకి నాకు ఫోన్ అయితే కొంచెం వామ్గా అనిపించింది. సో చూసారు కదండి, మనకి ఛార్జింగ్ 0 నుంచి 100% రావడానికి జస్ట్ 33 మినిట్స్లోనే వచ్చేసింది. అమేజింగ్. దట్టు మీరు చూస్తుంటే 24 మినిట్స్కి 93%. అసలు నాకైతే షాక్ అయిపోయాను ఆ స్పీడ్స్ చూసి. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డ్రైన్, మనకి 100% బ్యాటరీ డ్రైన్ లైక్ 100 నుంచి 0% రావడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 5 అవర్స్ 30 మినిట్స్. నా మోస్ట్ యూజ్డ్ యాప్స్ వచ్చేసి యూట్యూబ్ ఫర్ 1 అవర్ 7 మినిట్స్, కెమెరా ఫర్ 1 అవర్ 2 మినిట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫర్ 57 మినిట్స్. రిమైనింగ్ యాప్స్ యూసేజ్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో నాకైతే ఈ 1 డే యూసేజ్లో నాకు ఫోన్ అయితే ఎక్కడ స్ట్రక్ అవ్వలేదు, ల్యాగ్ కూడా లేదు. నాకు పర్సనల్గా OnePlus 9 Proలో బాగా నచ్చింది ఏంటి అంటే డిస్ప్లే అండ్ సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్గా ఉంది. యాప్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఓపెన్ అయ్యాయి అండ్ ఎక్కడ లైక్ చాలా చాలా స్మూత్గా అనిపించింది డివైస్ యూస్ చేసినప్పుడు. సో ఈ వీడియోలో అయితే నేను గేమింగ్ ఆడలేదు, ఎందుకంటే సెపరేట్గా గేమింగ్ వీడియో వస్తుంది. సో స్టే ట్యూన్ టు పాకెట్ టెక్. మీకు కనుక OnePlus 9 Pro గురించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో చూసారు కదండి, ఇదైతే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అండ్ ఛార్జింగ్ టెస్ట్ ఆన్ OnePlus 9 Pro. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.